యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. దేవి నవరాత్రి సందర్భంగా ఈ రోజు మొదటి రోజున మనం చేసుకునే ప్రసాదం అమ్మకి గోడా అన్నము. ఈ గోడా అన్నము చాముండేశ్వరి దేవికి చాలా ఇష్టం అండి. మన అమ్మను పిలుచుకున్నాం కాబట్టి 9 రోజులను మనం ఈ 9 రోజులు నిష్టగా చేసుకొని పూజలు బాగా రోజుకో ప్రసాదం తయారు చేసుకొని అమ్మని అనుగ్రహించమని మనం కోరుకుందాం. ముందుగా ఒక కప్పుడు చిట్టుముత్యాల బియ్యం తీసుకున్నానండి. ఈ శుభ్రంగా 3 సార్లు కడుక్కోండి. 3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోండి. చిట్టుముత్యాల బియ్యం కదమ్మా, 3 కప్పులు వేసుకోవాలి. ఒక కప్పుకు 3 కప్పులు నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వండి. చూడండమ్మా, 3 కప్పులు వేసాను. మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. చూడండమ్మా, బాగా ఉడికిన బియ్యం బాగా ఉడకాలండి. అది మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకోండి. ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా త్వరగా వేయించుకోండి. కొంచెం బాదం పప్పు కూడా వేసుకోండి అమ్మ. అందులో జీడిపప్పు బాదం పప్పు కలిపి వేసాను నేను. బాగా రోస్ట్గా వేపుకోండి. జీడిపప్పు రోస్ట్గా వేసుకున్న జీడిపప్పుని పక్కన పెట్టేసుకోండి. చూడండి, వేగుతుంది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. 1 కప్పుకి 2 కప్పుల బెల్లం అండి. 1 కప్పు బియ్యం వేసాం కాబట్టి 2 కప్పులు బెల్లం వేసుకోండి. అంటే అన్నాన్ని జోరుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి 2 కప్పులు బెల్లం ఉండాలండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇందులో పాకం అయితే రాకూడదండి, బెల్లమే కరగాలి. తీగ పాకాలు అలాంటివి ఏమి తీయకండి. బెల్లం శుభ్రంగా వాటర్లో కరిగిపోవాలి. కరిగిపోయిందమ్మా, బెల్లం శుభ్రంగా కరిగిపోయింది. దీన్ని ఒక గిన్నెలో వడగట్టుకుందాం. శుభ్రంగా డస్ట్ ఏమి రాకుండా శుభ్రంగా వడగట్టేసేయండి. వడగట్టుకున్న తర్వాత బాగా మెత్తగా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుందాం. ఇవ్వండి అమ్మ, వేస్తున్నాను చూడండి. అన్నం వేసుకున్నాము. ఈ అన్నం శుభ్రంగా బాగా కలుపుకోండి. బాగా కలపాలమ్మా. కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేయండి. ఇదిగోండి అమ్మ, నెయ్యి వేసాను. ఇంకో 10 నిమిషాలు కలపండి. కలిపి కొంచెం దగ్గరగా వచ్చాక మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. అది నెయ్యి ఎంత వేసుకున్నా బాగుంటుందమ్మా ఇందులోను, ఈ గోడా అన్నంలోను. చూడండి అమ్మ, బాగా దగ్గర పడుతుంది. ప్రసాదం బాగా ఉడుకుతుంది. బాగా దగ్గర పడింది. చూడండి, ప్రసాదం దగ్గర తడిపిన తర్వాత మనం జీడిపప్పు బాదం పప్పు పక్కన పెట్టుకున్నాం కదా, నెయ్యి వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసుకొని బాగా కలపండి. ఈ గోడా అన్నం యాలకుల పొడి వేయడం వల్ల మంచి స్మెల్ బాగా వస్తుందమ్మా. కలపండి. చూడమ్మా, బాగా తయారైంది. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని కలుపుకోండి అమ్మా. ఎంతో రుచికరమైన గోడా అన్నం తయారైందమ్మా. ఇందులో ఇప్పుడు ఒక గిన్నెలో చక్కగా ఈ ప్రసాదాన్ని వేసుకొని అమ్మకి నైవేద్యం చేసుకోండి.